ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మాయి పేరేమైనా తెలుసా? భూమి. మరి పెళ్లి చూపుల్లో భూమి లేదనుకుంటాను. అవును, అది మీకెలా తెలుసు? అంటే ఐ మీన్ పెళ్లి చూపుల్లో భూమి లేదా ఉందా అని అడుగుతున్నానండి. మీకు తప్పుగా కమ్యూనికేట్ అయినట్టుంది. కావచ్చు. నిజంగానే నిన్న భూమి పెళ్లి చూపుల్లో లేదు. అందుకే మీ మాట నాకు లేదనుకుంటాను అన్నట్టుగా వినపడింది. డైరెక్ట్గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ముహూర్తం కూడా పెట్టేసుకున్నాం. అదేంటి, అమ్మాయి లేకుండానే ముహూర్తం ఫిక్స్ చేసేశారా? ఆ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోలేదా? అసలే ఆ అమ్మాయికి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి ఆఖరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకునే అలవాటుంది. మీరన్నీ చూసినట్టే చెప్తున్నారేంటి? నిజంగానే భూమి పెళ్లి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. దానికి కారణం భూమి కాదు, తను ప్రేమించిన అబ్బాయి. అయినా ఇదంతా మీకెలా తెలుసు? ఎలా చెప్తున్నారు? అయ్యో, ఐ మీన్ ఈ రోజుల్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిలు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోతున్నారని జనరల్గా చెప్తున్నాను. మరి మీ సంగతి ఏంటి? మీతో పెళ్లికి భూమికి ఇష్టం ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి. మీరు చెప్తుంటే నాకు అనుమానం వస్తుందండి. ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటాను. నమస్తే అంకుల్, నేను ఉదయ్ని. చెప్పు ఉదయ్. భూమి ఉందా అంకుల్? ఇక్కడే ఉంది, మాట్లాడతావు ఉదయ్? అవును అంకుల్, ఒకసారి ఇస్తారా? భలే వాడివి, నిన్నే అడగాల్సింది కదా, తన నెంబరే ఇచ్చేవాణ్ణి. 1 సెకండ్ ఇస్తున్నాను. భూమి, ఉదయ్ మాట్లాడతారంట, మాట్లాడమ్మా. తర్వాత మాట్లాడతాను నాన్న. నీతో మాట్లాడాలని ఫోన్ చేశాడు. బాగుండదమ్మా, మాట్లాడు. నాన్న, నేను చెప్తున్నాను కదా, తీసుకో, మాట్లాడు. హలో. హాయ్ భూమి, నేను ఉదయ్ని. చెప్పండి. ఏం లేదు, నిన్న పెళ్లి చూపుల్లో నువ్వు లేవు కదా. పెళ్ళైతే ఫిక్స్ అయిపోయింది. ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి? మీ నాన్నగారు ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడా? షాపింగ్కా? వస్తానని చెప్పమ్మా, చెప్పమ్మా. సరే అయితే. థ్యాంక్ యూ, నేను వచ్చేస్తున్నాను. ఈ ఇష్టం అని చెప్పిందా? ఆల్మోస్ట్ చెప్పినట్టే, కానీ ఇష్టం లేకపోతే నాతో షాపింగ్కి వస్తానని చెప్పదుగా.